సమయానికి తగిన మాటలాడి సమయానికి తగిన మాటలాడి ఏమండి కీర్తిశేషులు అంటే ఏమిటో చెప్తానన్నారుగా. అదా అదో బ్రహ్మ పదార్థం, నీకు అర్థం కాదులే. అయినా ఇప్పుడు ఎందుకు? అదేమిటండి నిన్న మీరే చెప్తానన్నారుగా. ఏదో ఫ్లోలో అన్నాను, అయినా చాలా గొప్పదయ్యా అది. అబ్బో ఇదేదో గొప్పదనమాట, ఏదో అవార్డు అయి ఉంటుంది. అవును మీరు తీసుకోవచ్చుగా. ఏమిటి? అదేనండి కీర్తిశేషులు అన్నది. ఓ శ్రీ అమాయకత్వం అమలాపురం వెళ్ళా, తెలిసే మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? తెలిసేది ఎందుకు మాట్లాడతానండి, పైగా మీతో. సరే అయితే చెప్తా విను. ఇగో కీర్తిశేషులు అన్నది ఆషామాషీది కాదు. అయితే నేను అనుకున్నట్టే గొప్పదన్నమాట. ఎంతో కృషి చేస్తే చచ్చే నాటికి వచ్చేది, ఆ మాటకు వస్తే చచ్చాకి వచ్చేది. అవును ఆ మాట వస్తే మీరు కృషి చేస్తున్నారుగా. రోజుకి 2-3 వీడియోలు పెడుతూ జనానికి ఆనందం కలిగిస్తూ. జనం నేను ఆనందం కలిగిస్తున్నాను, బాధ కలిగిస్తున్నాను చెప్పక్కర్లేదండి, వాళ్ళ మొహాలు చూస్తే తెలియదా ఏంటి? నువ్వు చూసిన మొహాలు నవ్వుతూ ఉండుంటాయి, కానీ నేను చూసిన మొహాలు వీడేటరా బాబు ప్రతిరోజు పని పాట లేనట్టు రోజు వీడియోలు వదులుతూ మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్లు కనిపిస్తూ ఉంటాయి నాకు. మీకు ఎలా తెలుసు? ఇన్నేళ్ల నుంచి నా వీడియోలు చూస్తూనే ఉన్నారు. కనీసం లైక్ చేస్తున్నారా, బయటికి పంపుతున్నారా, లేకపోతే 10 మందికి షేర్ చేస్తున్నారా, కామెంట్ అయినా విసురుతున్నారా? అంతెందుకయ్యా మన యూట్యూబ్ ఛానల్ నూజెళ్ళ కంబైన్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? సరే ఆ విషయం వదిలే కానీ ఇప్పుడు కీర్తిశేషులు అన్నది అందరికీ రమణమన్నా వచ్చేది కాదు. ఇంకో వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పేరు ముందు చేర్చబడేది. ఓహో కీర్తిశేషులు అనేది మనకి రావాలంటే పోవాలన్నమాట. ఏమో అలాంటి ప్రయత్నాలు చేసావు కనుక కొంప కొల్లేరైపోతుంది. నేనెందుకు చేస్తానండి, అయినా నేను మాట్లాడేది మీ గురించి. అయినా 100కో 1,00,00,000 ఏ ఒక్కరికో కీర్తిశేషులు అన్నది వాళ్ళ పేరు ముందు వచ్చి చేరుతుంది బతికొండగానే. ఆ అదృష్టం భమిడిపాటి రాధాకృష్ణ గారిని ఆయనకు వచ్చి చేరింది. ఏమనండి? కీర్తిశేషులు భమిడిపాటి రాధాకృష్ణ అని. ఓహో అయినా ఆయన ఎంత గొప్పవారండి. అవునే ఆయన గొప్పవారే, కానీ వాళ్ళ ఆవిడే పాపం ఆయన బతికున్నంత కాలం ఎవరింటికి వచ్చినా సరే ఏమండి కీర్తిశేషులు భమిడిపాటి రాధాకృష్ణ గారు ఉన్నారా, కీర్తిశేషులు భమిడిపాటి రాధాకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళారు, కీర్తిశేషులు భమిడిపాటి రాధాకృష్ణ గారు ఎప్పుడు వస్తారు అని ఆవిడ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి 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 వేధించి చంపేవారు బతుకుంటారు. అడిగేవారు. ఇంతకన్నా హింస ఆవిడకి మరొకటి ఉంటుందా చెప్పు? ఏమిటో అందరికి వస్తుందా అదృష్టం? అలాంటి అదృష్టం రావాలని కోరుకోకు. అయినా అది రమ్మంటే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. అది రావాల్సి వచ్చినప్పుడు చచ్చినట్టు వస్తుంది, మన తోటి పాటు వెళ్ళిపోతుంది. వెయిట్ చేయాలి, నువ్వైనా నేనైనా ఎవరైనా. సరేలేండి ఏం చేస్తాం, ఈ జన్మకి నా అదృష్టం నుంచేనా సరిపెట్టుకుంటాను. సరిపెట్టుకుంటావా? అవునండి కీర్తిశేషులు డాష్ అని మా వాడిని కూడా పిలిస్తే సమాజంలో నాకు ఎంత గౌరవం, ఎంత మన్ననా. అయినా దేనికైనా అదృష్టం ఉండాలండి. పంప తీసి ఆ రోజు రావాలని భగవంతుడు కోరుకుంటున్నావా ఏమిటి? కోరుకుంటే వచ్చేది, కోరుకోకుంటే రాంది కాదన్నాగా ఈ కీర్తిశేషులు అన్నది. మీరు చెప్పినట్టు వచ్చేదాకా అవుతాను. అదృష్టవంతుడిని. ఆ మాటకొస్తే మీరు అదృష్టవంతులే, నేనే దురదృష్టవంతురాల్ని.